ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను పీసీఓడి డైట్ వీడియో అన్నది షేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చేసిన ఈ డైట్ మాత్రం షేర్ చేస్తున్నాను. అంటే నేను ఏదైతే డైట్ చేసి వెయిట్ లాస్ అయితే అయ్యానో సో అది మాత్రం షేర్ చేస్తున్నాను. అండ్ ఒక చిన్న టిప్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డైట్ నేను చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 months అబోవ్ ముందు చేసిన డైట్ అనమాట. సో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అన్నది కూడా చెప్తాను. ఎందుకంటే కొంతమంది కొత్తగా చూసే పీపుల్ కూడా ఉంటారు కాబట్టి, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో ప్రెజెంట్ నేను ప్రెగ్నెంట్ అండి. దానికోసం నేనైతే డైట్ కానీ ఏది చేయట్లేదు. సో ఈ డైట్ అయితే చేసి నేను వెయిట్ లాస్ అయ్యాను. ఏదైతే పీసీఓడి డైట్ చేశానో అదైతే వెయిట్ లాస్ అయ్యాను. సో అందుకోసం మీ అందరికీ నాకు పర్సనల్గా నేను వెయిట్ లాస్ అయ్యాను. దాంతోపాటు రిజల్ట్ కనిపించింది కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను, ముందుగానే చెప్తున్నాను. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా డీటెయిల్గా ఎలా చేయాలి ఏంటన్నది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ అంటే పీసీఓడి అంటే మీ అందరికీ కూడా తెలుసు. దాని గురించి డీటెయిల్గా వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా డైట్ విషయానికి మాట్లాడుకున్నట్టయితే చాలామంది డైట్ చేయాలంటే చాలా భయపడతారు. ఎస్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. ఎందుకంటే కొంచెం పీసీఓడి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా ఉన్న టైం కన్నా ఆ పీసీఓడి వచ్చిన తర్వాత మనకి ఎలా అంటే ఫుడ్ ఎక్కువ తినాలన్న క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోతాయి. ఎస్పెషల్లీ నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అందరికీ ఉంటుందని కాదు కానీ మ్యాక్సిమం మెంబర్స్కి అయితే ఉంటుందన్నమాట. అంటే ఫుడ్ ఎక్కువ తినాలి అనే ఫీలింగ్ అయితే బాగా కలుగుతుంది. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ బాగా తినాలనిపిస్తుంది. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా తినాలి, మొత్తం ఫుడ్ మానేసి అయితే డైట్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నానంటే బేసిక్ డైట్ చేద్దాం. సో వన్స్ బేసిక్ డైట్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా మనం ఒక డైట్కి అలవాటు పడతాం కాబట్టి అప్పుడు మనం కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే డైట్ విషయానికి మాట్లాడుకున్నట్టయితే నేను డైట్ చేయాలని చాలాసార్లు ట్రై చేసి మధ్యలో బ్రేక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇంక ఇలా కాదు, ఆల్ది డైట్లు చూసి కాదు, మనం అంటూ ఒక డైట్ అనేది క్రియేట్ చేసుకొని చేద్దామని అనుకొని నేనైతే ఈ డైట్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఈ డైట్ గురించి. ఏమి తినకూడదని చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ డైట్లో మెయిన్ తినకూడదు వచ్చేసి పొటాటోస్ అస్సలు తినకూడదు. అస్సలు మ్యాక్సిమం మీరు పొటాటోస్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేనైతే కంప్లీట్లీ ఒక 6 months పొటాటోస్ అయితే అవాయిడ్ చేశాను. అది నార్మల్గానే మనకి ఫ్యాట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. అందుకోసం పొటాటోస్ అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ జంక్ ఫుడ్ అంటే మీ అందరికీ తెలుసు, పానీపూరీస్, నూడిల్స్, ఇంకా బయటకు సంబంధించిన ఏ ఫుడ్ అయినా మ్యాక్సిమం జంక్ రిలేటెడ్ ఫుడ్ ఏది కూడా తినకండి, అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు బాగా తినాలనే ఫీలింగ్ అనిపిస్తే మంత్లీ ఒక చీట్ డే అంటారు కదా, సో మంత్లీ ఒక్కసారి తినండి. అది కూడా లిమిటెడ్గా తినండి, ఎక్కువ తినద్దు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకూడదు. అండ్ దుంప జాతి ఏది తినకూడదు మ్యాక్సిమం. అండ్ ఇంకా నేను వీడియో చేసే కొద్దీ అంటే మీకు చెప్తాను ఏం తినాలి ఏం తినకూడదు అనేది. ఫస్ట్ అయితే నేను ఏ డైట్ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తిన్నాను ఏం తాగానని చెప్తాను. సో ఇంకా చూసేయండి డీటెయిల్గా. అండ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను చేసింది ఏంటంటే హాట్ వాటర్ తాగడం. సో మీరు గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, సో ల్యూక్ వామ్ వాటర్. సో గోరువెచ్చని నీళ్ళు తాగే అలవాటు ఉంటే ఒక కంప్లీట్ గ్లాస్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ అయితే తాగేది. లేదు అంటే ఇంకా బెస్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా మీకు ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వాలనుకుంటే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం జీరా అండ్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఈ రెండు కూడా ఏంటంటే డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసుకొని మీరు వాటర్లో ఈ పౌడర్ అనేది 1 spoon వేసి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ కూడా కాదు, 1.5 glass వాటర్కి మనం ఒక 1 spoon ఈ పౌడర్ వేసుకొని మరిగించి ఒక గ్లాస్ వచ్చేదాకా వాటర్ అనేది మనం చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అది చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనం స్ట్రెయినర్ ఉంటుంది కదా, టీ స్ట్రెయినర్ కానీ ఏదైనా స్ట్రెయినర్, సో దాంతో వడకట్టేసుకొని కొంచెం 1/2 spoon తేనెలా మిక్స్ చేసుకొని తాగేస్తే సూపర్ వర్క్ అవుతుంది. ఇది చాలా 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 బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది అనమాట దానివల్ల. సో అదైతే మీరు ట్రై చేయండి. సో మార్నింగ్ లేవగానే అయితే అది తాగండి. ఒకవేళ మీకు అదేంటంటే నార్మల్గా కొంచెం బాడీని హీట్ అయితే ఎక్కువ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ అలా తీసుకోలేరు అని అనుకుంటే మీరు ఇంకొక ప్రాసెస్ చేసుకోవచ్చు. తేనె అండ్ నిమ్మకాయ ఎక్కువ తాగుతూ ఉంటారు, బట్
దానివల్ల అంటే అది అందరి బాడీస్కి సెట్ అవ్వదు. ఎస్పెషల్లీ నాకు ఇంటర్లో ఈ తేనె నిమ్మకాయ అనేది ఎంత బాగా వర్క్ అయిందంటే ఆల్మోస్ట్ మంత్లోనే 7 kgs దాకా తగ్గాను. అదే నేను పీసీఓడి వచ్చిన తర్వాత ట్రై చేస్తే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మరి హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల మరి ఏంటో తెలియదు, దానివల్ల అయితే నేను ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వలేదు అనమాట, ఐ మీన్ వెయిట్ అన్నది. సో ఇలా కాదని చెప్పేసి నేను ఈ దాల్చిన చెక్క అండ్ జీరా అనేది నెక్స్ట్ ఆప్షన్ కింద పెట్టుకొని ఇది ట్రై చేశాను. ఇది చాలా బాగా వర్క్ అయింది. మీరు కూడా మీకు బాడీకి ఏది సెట్ అవుతే అది మీరు ట్రై చేయొచ్చు. మీరు ఇవన్నీ తాగలేను అనుకుంటే మీరు వేడి నీళ్ళు కూడా తాగొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే ఇది ట్రై చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి ఈ వీడియో చాలా లాంగ్ ఉండొచ్చు కాబట్టి ఎవరికైతే ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, మిస్ అవ్వద్దు. అండ్ అదనమాట, ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇది తాగేస్తాం, ఆఫ్టర్ బ్రష్ తాగుతారు. అండ్ దాని తర్వాత మనం బేసిక్ ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. సో బేసిక్ ఎక్సర్సైజ్ కోసం మనం జిమ్కి వెళ్ళిపోవాలి, వేరే వాకింగ్కి వెళ్ళిపోవాలి అని ఏది పెట్టుకోవద్దు, మనం ఇంట్లోనే చేయొచ్చు. సో అది కూడా ఎలా అన్నది కూడా మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, బేసిక్ థింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే మీరు మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. నాకు యాక్చువల్లీ యాప్ నేమ్ అస్సలు ఐడియా లేదు, కుదిరితే మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నాకు వన్స్ తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుకొస్తుంది కాబట్టి అప్పుడు మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నేను ఏది పర్సనల్గా యూస్ చేశానని చెప్పేసి. సో యాప్ ప్రమోషన్ అయితే ఏం కాదు, నేను పర్సనల్గా యూస్ చేశాను. ఏంటంటే దాంట్లో మనకి బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఒక 1 month దాకా. సో అవి ట్రై చేయండి. దాంతో పాటు నేను యాప్స్ వర్కౌట్ అని చెప్పేసి అవి కూడా చేశాను. అవి దేని నుంచి చూస్ చేశానంటే చోలీ టింగ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉంటారు. సో ఐ థింక్ అది నేమ్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా లేదో తెలియదు, కానీ ఒక ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా కూడా మీకు స్క్రీన్ మీద తన ఛానల్ నేమ్ కూడా ఇస్తాను. సో తను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్తారు. నేనైతే కేవలం జస్ట్ యాప్స్ వర్కౌట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి షోల్డర్ ఫ్యాట్ ఉంటుంది కదా, సో దాన్ని ఐ మీన్ లైక్ షోల్డర్ ఫ్యాట్ రెడ్యూస్ చేయడం కోసం ఆ ఎక్సర్సైజ్ కూడా చేశాను అనమాట. సో ఈ రెండు, దాంతోపాటు ఈ యాప్లో ఉన్న ఎక్సర్సైజులు కూడా చేసి ఒక 1/2 hour to 40 minutes దాకా టైం అయితే దానికి కేటాయించేదాన్ని మార్నింగ్. సో మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయి ఉంటే మార్నింగ్ కుదరకపోయి ఉంటే మీరు ఈవినింగ్ అయినా ట్రై చేయొచ్చు. బట్ డేలో మ్యాక్సిమం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ట్రై చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనం డైట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నమాట. అండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు షవర్ తీసేసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీకు టీ కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. అండ్ టీ తాగే అలవాటు ఎవరికైనా ఉంటే మాత్రం మీరు దాంట్లో షుగర్ అన్నది కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి కేవలం బెల్లం చాయ్ తాగండి. బెల్లం చాయ్ కూడా ఏంటంటే డైలీ తాగకుండా అప్పుడప్పుడు తాగడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు డైలీ అలవాటు ఉంటే అట్లీస్ట్ డే బై డే 2 daysకి వస్తారో అలా ట్రై చేయండి. డైలీ కూడా మంచిది కదా, ఎందుకంటే మిల్క్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు మీరు. అండ్ షుగర్ అయితే కంప్లీట్లీ మనం దేంట్లో కూడా వాడకూడదు, షుగర్ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అని కదా, బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినచ్చు. కాకపోతే దీంట్లో కూడా చిన్న చిన్న లిమిటేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే బ్రేక్ఫాస్ట్లో మనం అస్సలు డీప్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ ఏవి తినకూడదు. లైక్ బోండా, మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా, లైక్ పూరి. సో డీప్ ఫ్రై ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అయితే ఏది తినకూడదు. అది టిఫిన్ అన్నా అవ్వనివ్వండి, ఫ్రైస్ అన్నా అవ్వనివ్వండి, ఆర్ ఎల్స్ ఏదన్నా స్నాక్ ఐటమ్ అయినా ఏదైనా కూడా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే తినకూడదు. మీరు లైక్ దోశ తినచ్చు, ఇడ్లీ తినచ్చు, ఓట్స్ తినచ్చు. అండ్ దోశ విషయానికి వస్తే మీరు దోశలో కూడా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తినచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు 4 దోసెస్ అలా తినేవాళ్ళు అనుకోండి నార్మల్ టైంలో, డైట్ చేసినప్పుడు 2 దోసెస్ తినండి. 2 దోశ తిని అండ్ దాంతోపాటు ఇంకా మీరు తగ్గించుకోగలరంటే స్టార్టింగ్లోనే మొత్తం తగ్గించద్దు ఫుడ్. సో ఫస్ట్ అయితే ఒక 2 దోసెస్ తినండి. ఒకవేళ ఇంకా తగ్గించుకోగలుగుతారైతే ఒక దోశ తిని సోక్డ్ బాదం ఉంటుంది కదా అది తినండి. సోక్డ్ బాదం చాలా మంచిది, సో తినండి అది. దాంతోపాటు ఇడ్లీ కూడా 2 ఇడ్లీ తినండి, 4 ఇడ్లీ కాకుండా 2 ఇడ్లీ. ఇంకా కొంచెం ఆకలి ఎక్కువ అనిపిస్తే ఫ్రూట్ తినండి, దాని బదులు మనం ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఓట్స్ చాలామంది ఇష్టపడరు, అంటే లైక్ ఓట్ మిల్క్లో మనం పెట్టుకొని ఓవర్ నైట్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా, సో అలా తినచ్చు. మీకు అలా ఇష్టం ఉంటే అలా ఇష్టం లేకపోతే మీరు ఓట్స్ ఉప్మా అన్నది కూడా ట్రై చేయొచ్చు. సో ఓట్స్ ఉప్మా చాలా 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 బాగుంటుంది, మసాలా ఓట్స్ ఉప్మా అనమాట. అది రెసిపీ కూడా షేర్ చేస్తాను, కుదిరితే అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది.
సో మ్యాక్సిమం నేను ఒక వీక్లీ ఒక 2 times పైన 2 to 3 times పైన ఓట్స్ ఉప్మా ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తీసుకునేదాన్ని. అండ్ టోస్ట్ తినచ్చు. సో మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినచ్చు, కాకపోతే ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోకుండా. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన ఒక 1 hour తర్వాత ల్యూక్ వామ్ వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన 1 hour తర్వాత ల్యూక్ వామ్ వాటర్ తాగండి. సో మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏం తీసుకుంటారంటే ఎక్కువ ఫ్రూట్స్ తినండి. అండ్ తర్వాత మీకు స్ప్రౌట్స్ అలవాటు ఉంటే స్ప్రౌట్స్ కూడా మిడ్ మార్నింగ్ కాదు కానీ ఎర్లీ మార్నింగ్ తిన్నా పర్లేదు, లేదంటే మిడ్ మార్నింగ్ తిన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ట్రై చేయండి. నేనైతే చాలా తక్కువే స్ప్రౌట్స్ అన్నా చాలా తక్కువ తిన్నాను నేను. అందుకోసం పర్టికులర్ టైం అయితే దానికి ఒకటి కేటాయించుకోవాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచినట్టయితే ఇవన్నీ తినచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, మీకు ఏదైతే జీరా అండ్ దాంతోపాటు దాల్చిన చెక్క సంబంధించిన పౌడర్ వాటర్ చెప్పాను కదా, అది కేవలం మీరు డైలీ 2 times మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఓవర్ హీట్ ఉంటుందన్నమాట బాడీకి. అందుకోసం జస్ట్ మీరు కేవలం దాన్ని మార్నింగ్ ఒకసారి అండ్ తర్వాత వచ్చి ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి. సో అది కూడా దాని టైం కూడా చెప్తాను. సో మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మీకు దాహం వేసినప్పుడల్లా కూడా ఎక్కువ శాతం ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు మాత్రం తాగడానికి ట్రై చేయండి. కూల్ వాటర్ అవాయిడ్ చేసేయండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసేయండి. అండ్ లంచ్ విషయానికి వస్తే ఏ కర్రీ అయినా తినచ్చు మీరు. ఇంకొక విషయం ఏంటంటే మటన్ కొంచెం తగ్గించండి, ఎందుకంటే మటన్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినండి. దానికంటూ పర్టికులర్ డేస్ పెట్టుకోండి, ఎక్కువ తినడానికి ట్రై చేయొద్దు. అండ్ నెక్స్ట్ చికెన్ తినండి, చికెన్ మంచిదే, ప్రోటీన్. అండ్ మిగతా నాన్ వెజ్ ఏ ఐటమ్స్ అయినా కూడా పర్వాలేదు. అన్నం విషయానికి వస్తే అన్నం కూడా మీరు తినచ్చండి. ఆఫ్టర్నూన్ రైస్ చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ తినచ్చు, కాకపోతే క్వాంటిటీ తగ్గించేయండి. ఇంత రైస్కి డబుల్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ. సో మీకు అది చాలామంది చెప్పే ఉంటారు. సో అలా తినండి. ఒకవేళ తిన్న తర్వాత కూడా మీకు ఆకలేస్తుంది అని అనుకుంటే నేను చెప్పినట్టుగా మ్యాక్సిమం ఫ్రూట్ తినడం బెటర్. నేను ఎక్కువ ఫ్రూట్ ప్లేస్లో ఎక్కువ నేను తిన్నది ఏంటంటే ఆరెంజ్ బాగా తినేదాన్ని, ఎందుకంటే అది మనకి వైటమిన్ సి అండ్ దాంతోపాటు ఫేస్ అనేది గ్లోయిగా ఉంటుంది. దానివల్ల మనం డైట్ చేయడం వల్ల చాలామందికి ఫేస్ గ్లోనెస్ పోతుందని అనుకుంటారు కదా. సో అలా కూడా ఏం కాకుండా మనకి గ్లోయిగా కూడా ఉంటుంది, లైక్ ఇన్నర్ గ్లో అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. అండ్ అది లంచ్ అయితే మీరు ఏదైనా తినచ్చు, క్వాంటిటీ తగ్గించండి అంతే. సో స్టార్టింగ్లో అయితే మరీ తగ్గించుకోకండి, అలానే మరీ కూడా పెంచద్దు. రోజుకి స్లోగా తగ్గించేసుకోండి రైస్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే మ్యాక్సిమం నేను ఈవినింగ్ స్నాక్స్ ఏం తినేదాన్ని కాదు. ఒకవేళ మీరు తినాలనుకుంటే ఆమ్లెట్ తినచ్చు, వెజిటేబుల్ ఆమ్లెట్ తినండి, చాలా మంచిది. అండ్ బ్రెడ్ టోస్ట్ తినచ్చు. అండ్ బఠానీ అంటారు కదా, సో చాలా లైక్ మీరు దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు నేమ్ గుర్తు రావట్లేదు. సో కుదిరితే పిక్చర్ దొరికితే పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. సో బఠానీ అది తిన్నా కూడా చాలా మంచిది. కొంచెం 4 ఆ టైం కల్లా తినండి, ఎందుకంటే కొంచెం లేట్గా తింటే మన గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ నేను 5 ఆ టైంకి ఏం చేసేదానంటే 5 లోపు ఫస్ట్ 4:30 ఆ టైంకి ఏంటంటే 4:30 ఆ టైంకి ఏంటంటే మ్యాక్సిమం నేను ఏదైతే మీకు చెప్పానో జీరా అండ్ దాల్చిన చెక్క ఆ పౌడర్ వాటర్ అయితే తాగేదాన్ని అనమాట. సో అది ఈవినింగ్ తాగేదాన్ని. అండ్ 5 to 6:30, 7 ఆ టైం దాకా షటిల్ ఆడేదాన్ని ఈవినింగ్ టైం. సో మీకు ఆ ఆప్షన్ ఉంటే తప్పకుండా షటిల్ గేమ్ ఆడండి. చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది, బాడీ మొత్తం కదులుతుంది అనమాట. వాకింగ్ వీటికన్నిటికన్నా షటిల్ అన్నది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీ ఇంట్లో మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్, మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్తో, మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, ఎవరుంటే వాళ్ళతో మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం 1 hour ఆడడానికి ట్రై చేయండి. బాడీ అంతా కూడా చాలా 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 బాగా కదులుతుంది. ఏదైనా ఫస్ట్ థింగ్ మీరు స్టార్టింగ్లో మీకు బాడీ పెయిన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటే తర్వాత మీకు తగ్గిపోతాయి అండ్ అలవాటు కూడా అయిపోతుంది. అండ్ ఇంత డైట్ చేసినందుకు మీకు ఫుల్ హ్యాపీగా, ఫుల్ ప్రొడక్టివ్గా డే అనేది ఉంటుంది. యాక్టివ్గానే ఉంటారు, మీకు ఎక్కడ నీరసం రాదు. నాకైతే నీరసం అయితే వచ్చేది కాదు. స్టార్టింగ్లో మీరు కొంచెం తగ్గిస్తారు కాబట్టి స్టార్టింగ్ ఒక 2 to 3 days అలా కొంచెం నీరసంగానే అనిపిస్తుంది, కానీ తర్వాత జస్ట్ నార్మల్ అయిపోతుంది. మీరు చాలా యాక్టివ్గా కూడా అయిపోతారు అనమాట. అండ్ ఇంకా నేను షటిల్ ఆడి వచ్చిన తర్వాత నైట్ వచ్చేసి చపాతీ తినేదాన్ని. సో చపాతీ బాడీ హీట్ అంటారు కానీ హీట్ అయినా కూడా నేనైతే చపాతీ తినేదాన్ని. చపాతీ అంటే లైక్ పుల్కా అనమాట. అంటే ఆయిల్ అవి ఏమి వేసుకోకుండా పుల్కా టైప్ ఒక 2 పుల్కాస్ అలా తినేదాన్ని. యాక్చువల్లీ నాకు పుల్కాస్ అంత ఇష్టం ఉండదు. సో 1.5, 2 అంతే, దానికి మించి అస్సలు వెళ్ళేదాన్ని కాదు. మార్నింగ్ కర్రీ ఏదైతే ఉంటుందో దాంతోనే నేను మ్యాక్సిమం నైట్ కానిచ్చేసేదాన్ని.
అండ్ మీరు కుకుంబర్ అలవాటు ఉంటే, కీరా అంటారు కదా, సో అది అలవాటు ఉంటే అది కూడా తినండి. చాలా చలవ చేస్తుంది బాడీకి నైట్ టైం. అండ్ ఇవన్నీ తినేసిన తర్వాత కంపల్సరీ నైట్ టైం మీరు మజ్జిగ కన్ఫామ్గా తీసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మ్యాక్సిమం మీరంతా కూడా కొంచెం హీట్, బాడీకి హీట్ని ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం మీరు మజ్జిగ తాగితే బాడీ కూల్ అవుతుంది. సో ఇదనమాట మ్యాక్సిమం నేను చేసిన ఫుల్ డైట్. ఇది కంప్లీట్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను ఇది చేసి 1 మంత్లో 5 kgs దాకా రెడ్యూస్ అయ్యాను. సో నేను యాక్చువల్లీ ఇది చేసినప్పుడే చెప్దాను అనుకున్నాను. అప్పటి నుంచి డిలే అయిపోయింది బాగా. బట్ కన్ఫర్మ్గా వర్క్ అయితే అవుతుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే ఈ డైట్ నా కింద కామెంట్ సెక్షన్లో మీ రిజల్ట్ ఎన్ని మంత్స్ అయినా పర్వాలేదు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. దాంతోపాటు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు లైక్ చేసేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.